మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు వరకు మనం రేషియోస్కి సంబంధించి చాలా ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మీకు ఓవరాల్ రేషియోస్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, బేసిక్ కాంపోనెంట్స్ ఏం తీసుకోవాలి ఫార్ములాలు అనేది ఇప్పుడు ఈ సమ్మరీ ద్వారా చూద్దాం. ఫస్ట్, షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ లిక్విడిటీని మనం కనుక్కోవాలి అంటే షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ పొజిషన్ని తెలుసుకోవాలి అంటే మనకి కరెంట్ రేషియో, క్విక్ రేషియో, అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో, ఇంటర్వల్ మెజర్, కరెంట్ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ తీసుకుంటాం మనం. క్విక్ రేషియో ఆర్ లిక్విడ్ రేషియోకి వచ్చేసరికి లిక్విడ్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ తీసుకోవడం జరుగుతుంది. అబ్సల్యూట్ లిక్విడ్ రేషియోకి అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ తీసుకుంటాం. ఇంటర్వల్ మెజర్కి క్విక్ ఆర్ లిక్విడ్ అసెట్స్ అండ్ యావరేజ్ డైలీ క్యాష్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని తీసుకుంటాం. ఈ 4 ఫార్ములాస్ కూడా మనకి షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ పొజిషన్ని క్యాల్కులేట్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్, కరెంట్ అసెట్స్ మూవ్మెంట్ ఆర్ ఎఫిషియన్సీ ఆర్ యాక్టివిటీ రేషియోస్ అంటే అసెట్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం రేషియోస్ తెలుసుకోవాలి. అసెట్స్ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, కరెంట్ అసెట్స్ మూమెంట్స్ అనేవి తెలుసుకోవడానికి ఇన్వెంటరీ స్టాక్ టర్నోవర్ రేషియో, డెబిటార్స్ రిసీవబుల్స్ టర్నోవర్ రేషియో, యావరేజ్ కలెక్షన్ పీరియడ్, క్రెడిటార్స్ రేషియో, నెక్స్ట్ యావరేజ్ పేమెంట్ పీరియడ్, వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో, వీటి ద్వారా మనం కరెంట్ అసెట్స్ యొక్క మూమెంట్ని తెలుసుకోవచ్చు. ఇందులో మనం ఫస్ట్ ఇన్వెంటరీ ఆర్ స్టాక్ టర్నోవర్ రేషియోకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ అట్ కాస్ట్ తీసుకుంటాం. అలాగే డెబిటార్స్ రేషియోకి వచ్చేసరికి నెట్ క్రెడిట్ యాన్యువల్ సేల్స్ బై యావరేజ్ ట్రేడ్ డెబిటార్స్ తీసుకుంటాం. యావరేజ్ కలెక్షన్ పీరియడ్కి టోటల్ ట్రేడ్ డెబిటార్స్ బై సేల్స్ పర్ డే తీసుకుంటాం. క్రెడిటార్స్ ఆర్ పేయబుల్స్ టర్నోవర్కి నెట్ క్రెడిట్ యాన్యువల్ పర్చేస్ డివైడెడ్ బై యావరేజ్ ట్రేడ్ క్రెడిటార్స్ తీసుకుంటాం. యావరేజ్ పేమెంట్ పీరియడ్కి టోటల్ ట్రేడ్ క్రెడిటార్స్ బై యావరేజ్ డైలీ పర్చేస్ తీసుకుంటాం. వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియోకి వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ సేల్స్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్ తీసుకుంటాం. ఇవి కరెంట్ అసెట్స్ యొక్క మూమెంట్ని మెజర్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి రేషియోస్. నెక్స్ట్, అనాలిసిస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ పొజిషన్ అంటే లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది కంపెనీది అనేది తెలుసుకోవడానికి మనం డెట్ ఈక్విటీ రేషియో, ఫండెడ్ డెట్ టు టోటల్ క్యాపిటలైజేషన్ రేషియో ఆఫ్ లాంగ్ టర్మ్ డెట్ టు షేర్ హోల్డర్స్ అండ్ ప్రొప్రైటర్ రేషియో, సాల్వెన్సీ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ నెట్వర్త్ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ రేషియో ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ టు లాంగ్ టర్మ్ ఫండ్స్, రేషియో ఆఫ్ కరెంట్ అసెట్స్ టు ప్రొప్రైటర్స్ ఫండ్స్, డెట్ సర్వీస్, టోటల్ కవరేజ్ ఆర్ ఫిక్స్డ్ ఛార్జ్. నెక్స్ట్, ప్రిఫరెన్స్ డివిడెండ్ కవరేజ్ రేషియో, క్యాష్ టు డెట్ సర్వీస్ రేషియో. ఇవన్నీ కూడా దేనికి యూజ్ అవుతాయి అంటే మనకి లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ పొజిషన్, కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ పొజిషన్ని క్యాల్కులేట్ చేయడానికి మనకి ఈ 12 రేషియోస్ కూడా యూజ్ అవుతాయి. ఈ 12 రేషియోస్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ చాలా రకాలైన రేషియోస్ని సమ్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి ఈ రేషియోస్ అన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, అనాలిసిస్ ఆఫ్ ప్రాఫిటబిలిటీని క్యాల్కులేట్ చేయడానికి మనకి జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఉన్నాయి, అలాగే ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఉన్నాయి. నెక్స్ట్, మార్కెట్ టెస్ట్ ఆర్ వాల్యుయేషన్ రేషియోస్ ఉన్నాయి. అనాలిసిస్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఆర్ లివరేజ్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ రీసెంట్ సమ్లో ఈ ప్రాఫిటబుల్ రేషియోస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, ఓవరాల్ ప్రాఫిటబిలిటీకి వచ్చేసరికి
రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఓవరాల్ ప్రాఫిటబిలిటీకి ముందు వరకు ఉన్నటువంటి రేషియోస్ అన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అన్నీ కవర్ అయ్యాయి మన సమ్స్లో, ప్రాబ్లమ్స్లో. సో అందుకని ఇవన్నీ నేను ఫాస్ట్గా చెప్పాను. నెక్స్ట్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ దగ్గర నుంచి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.